హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అయితే ఈరోజు మన ఛానల్లో నాకైతే అసలు ఎప్పుడూ పురుగు పట్టలేదండి 2 సంవత్సరాల నుండి. ఇప్పుడు ఈ ఇయర్ అయితే నాకు నా బియ్యంలో పురుగు వచ్చినాయి. అయితే ఏంటంటే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే కొంతమంది ఇది కలపండి అదే కలపండి అని చెప్పారు. కానీ ఎన్ని కలిపినా కూడా ఆ పురుగులు మాత్రం అస్సలు చావలేదు. ఆ బియ్యం ఇంత చెరిగినా కూడా పురుగులు మాత్రం పోలేదు. అయితే నేనేం చేశానంటే వీటిని ఒక పని చేద్దాం అనేసి నేనైతే ఇక ఒక రోజంతా వీటి పనే పెట్టేసుకున్నాను. నేనేం చేశానంటే ఫస్ట్ జల్లెడ తీసుకొని ఫస్ట్ బియ్యంలో నుండి కొన్ని బియ్యం అయితే పోసేసుకొని ఇట్లా జల్లెడ అయితే పట్టుకున్నాను నేను. జల్లెడ పట్టుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న పురుగు కొంచెం తౌడు అటువంటిది ఉంటుంది కదా, అది మాత్రం మంచిగా బయటకు అయితే వచ్చింది. కానీ కొంచెం చెరగడం అయితే ఈ జల్లెడ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అనేది తగ్గింది. మనకి చెరగడం రాదు కదా, ఏదో ఇక అట్లా చేయాలని పురుగు పట్టింది కదా, తప్పదు మన దిన ప్రతిరోజు అది చేయాల్సిన పని కాబట్టి ఒకటే రోజు పిల్లలకి లంచ్ బాక్స్కి లేట్ అవుతుందని ఒకరోజు చేద్దామని అయితే కూర్చున్నాను. ఇక్కడ జల్లెడ పట్టేసుకున్నాను. జల్లెడ పట్టడం వల్ల చిన్న చిన్న పురుగును పొడి ఉంటుంది కదా, బియ్యంలో ఉండే పొడి తౌడు అంటారు, అదైతే కొంచెం అయితే పోయిన తర్వాత పక్కన అయితే ఆ జల్లెడ పట్టిన బియ్యం అయితే పోసేసుకున్నాను నేను. తర్వాత ఇంకొన్ని కూడా అలాగే పట్టుకున్నాను. ఒక 2-3 డబ్బాలు అయితే పట్టుకొని పక్కకైతే పోసుకున్నాను నేను. పోసుకున్న తర్వాత ఒక చాట, బియ్యం జరిగే చాట అందరికీ తెలిసే ఉంటుంది, అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి. చూడండి, తవుడు పట్టిన బియ్యం ఇలా ఉంటుంది. మనం చేసిన బియ్యం అయితేనేమో అసలు అందులో ఏం డస్ట్ లేదు. మన చేసిన బియ్యం ఇవేమో చెరగాల్సిన బియ్యం అండి. ఇప్పుడు మన జల్లెడ పట్టిన బియ్యం చాలా బాగా అయినాయి జల్లెడ పట్టడం వల్ల. చూడండి ఎంత పిండి వచ్చిందో. వాటిలో మాత్రం అసలు ఏం పిండి లేదు. అక్కడక్కడ అట్లా నాపరాళ్ళు అంటారు కదా, అవి మాత్రం ఉన్నాయి. అవి మొత్తం తీసేసుకున్నాను ఇంకా కూర్చొని రోజంతా. అయితే నెక్స్ట్ ఏంటంటే ఒక చాట అయితే తీసుకున్నాను నేను. చాట కాదు, ఫస్ట్ అయితే చెరగక ముందుకే అందులో ఉండే పురుగులు అయితే చంపేద్దాం అనేసి మన హెయిర్ డ్రయర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ డ్రయర్తో అయితే కరెంట్ పెట్టేసి వాటితో అయితే అందులో ఉన్న పురుగు అయితే మొత్తం క్లీన్ చేశాను నేనైతే. కాసేపు ఒక 15 నిమిషాల వరకు చేసిన, 15-20 నిమిషాల వరకు. వాటిని 2 బటన్స్ ఉంటాయి వాటికి. ఒకటి కిందికి వస్తేనేమో కొంచెం వేడి వస్తుంది, ఇంకొక బటన్ కిందికి ఉంటేనేమో హై హీట్ వస్తుంది. హై హీట్ ఆన్ చేసి బియ్యంలో ఉన్న పురుగులని, తెల్ల పురుగులు అయితే అసలు వేరడం చాలా కష్టం అవుతుంది. అది ఎంత మందు కలిపినా ఎలా పెట్టినా కూడా అసలు ఆ పురుగు అనేది అసలే పోలేదు. అయితే నేనేం చేశానంటే హెయిర్ డ్రయర్ తోటి, హెయిర్ ఆడబెట్టుకునే మిషన్ తోటి బియ్యం అటు ఇటు అనుకుంటా వాటిని అయితే చంపేశాను అందులోనే. అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఆ వేరటం వల్ల అసలు అన్నం కూడా నాకు ఇట్లా వండాలనిపించట్లేదు. అయితే ఇంకా ఇట్లా కాదనేసి ఇట్లా అయితే పని పెట్టుకున్నాం. ఆ బియ్యం మొత్తం ఇట్లా హీట్ అనేది బియ్యం నేర్పుకుంటూ ఆ హీట్ అనేది పురుగులకైతే తగిలేటట్టు ఆన్ చేసిన నేనైతే. ఆన్ చేసిన తర్వాత కొంచెం పురుగులు అటు ఇటు తిరగడం అయితే స్టార్ట్ చేసిన కంటే వీడియోలో కనబడట్లేదు, చాలా చిన్నగా తెల్లగా ఉన్నాయి కాబట్టి కనబడట్లేదు. కానీ రిజల్ట్ ఉంది దీంతో. ఏంటంటే మొత్తం ఇట్లా కిందికి పెట్టేసిన హెయిర్ డ్రయర్ని అయితే ఒకసారి అయితే కాసేపు ఇట్లనే ఉంచేయడం వల్ల అందులో ఉండే పురుగులు అయితే మంచిగా చచ్చిపోయినాయి. చూడండి, అలా అయితే పురుగులు ఉంటే అట్లనే తినొద్దండి. కొంచెం వాటికి ప్రికాషన్స్ పాటించండి. ఏంటంటే ఎవరికైనా ఇచ్చి చెరిగిపించుకోవడము, ఒకసారి చెరిగిపించుకున్నా ఆ ఒక రౌండ్కి అయితే మంచిగా 500 వేసుకొని వేయింది. ఇట్లా కాదు నేనే చేస్తా అనేసి అయితే ఇదొక హెయిర్ డ్రయర్ తోటి అయితే ఒక టిప్ అయితే వాడి చూద్దాం అనేసి అయితే కొంతమంది అన్నారు వేప పురుగు పెట్టండి, ఈ పురుగు పెట్టండి, వేప ఆకు పెట్టండి, వేపాకు బియ్యంలో వేస్తే చచ్చిపోతుందని. ఆ టిప్ కూడా ఫాలో అయినా అస్సలు రిజల్ట్ లేదు. అయితే చూడండి, హెయిర్ డ్రయర్ అనేది కింద నుండి మనం హీట్ చేయడం వల్ల ఆ పురుగులు అనేది చాలా ఈజీగా చనిపోతున్నాయండి. చుట్టూ ఇట్లా తిప్పుకుంటూ వచ్చిన నెక్స్ట్ ఏంటంటే పాపం మేము ఏం చేస్తలే అంటే కొంచెంసేపు మసాలా అయితే చేసిండు. అయితే ఒక చాట తీసుకొని అయితే ఆ హెయిర్ డ్రయర్ తోటి చేసిన బియ్యాన్ని అయితే చాటలోకి తీసుకున్నాం. చాటలోకి తీసుకోవడం వల్ల అవి చూడండి చిన్న చిన్న పురుగులు అయితే పక్కకు వచ్చినాయండి. నేను ఏరేటి అన్ని పురుగులే అవి. చూడండి మంచిగా చూపిస్తాం. అవైతే మంచిగా చనిపోయినాయి. చూడండి, ఈ టిప్ ఫాలో అవడం వల్ల బియ్యంలోని పురుగులు అయితే మనం ఎల్లగొట్టచ్చు వాటిని అయితే బియ్యంలో నుండి. చూడండి, అది ఉండి చనిపోయినాయి పురుగులన్నీ హెయిర్ డ్రై చేయడం వల్ల.
మనం ఏది కలిపినా కూడా పురుగులు అనేది ఇంకా అందులో హెల్తీగా అయితే కానీ బయటకు మాత్రం రావు. అయితే హెయిర్ డ్రైయర్ పెట్టి చాటలో వేసి చెరుపుకోవడం వల్ల ఇంకా చాలా వరకు అయితే ఇట్లనే పోయినాయండి. ఇంకో కొన్ని ఉంటే మనం బియ్యం కడిగేటప్పుడు అయితే అవి పోయినాయి. హెయిర్ డ్రైయర్ ఒకసారి అయితే తిప్పి వాడి చూడండి, మీరు కూడా చూడండి. బియ్యం అయితే మంచి నీట్గా అయినాయండి. అంతే, ఇంకా డబ్బాలు అయితే పోసేసుకుంటున్నా నేను. చూడండి, అందులో ఒక చిన్న పురుగు ఉంది పైన, అది చనిపోయింది. అది కూడా మంచిగా పనిచేసిందండి నాకైతే. దీంతో అయితే నేను ఒక 2 బస్తాల బియ్యం అయితే చేసుకున్నా, 2 మంత్స్కి ఒకసారి. అంత ముందైతే ఒక ఆమెకి ఇచ్చిన మంచి 500 అయితే వేసుకొని పోయింది. చేసుకొని పోయినా ఆ 500 తీసుకొని పోయినా కూడా ఆ తెల్ల పురుగు అయితే ఏం చావలేదు. లక్క పురుగు అనేది ఉంటుంది కదా, అది మాత్రం పోయింది. కానీ తెల్ల పురుగు మాత్రం ఆమె ఏం చేయలేదు. మీరు కూడా ఒకసారి బియ్యం పెట్టుకునేటప్పుడు చెరుక్కోవాలమ్మా అని చెప్పింది. కానీ ఇంకా ఆమె అయితే పురుగులు ఏరడం కానీ వాటిని తీసేయడం కానీ అయితే ఏం చేయలేదండి. మనకి చెరగడం రాదు కాబట్టి ఏదో ఒకటి ఏం చేయాలని ఆలోచించి ఇంక ఇదైతే ఫాలో అయినా నేను. ఓకే అండి, మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉందండి. ఇది కలిపి అది కలిపి మన టైం వేస్ట్ చేసుకోవడం కంటే కొంచెం జల్లెడ పట్టుకొని అట్లా హెయిర్ డ్రైయర్ తోటి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వేడి పెట్టడం వల్ల పురుగులు అనేది చనిపోతాయి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్